ఫ్రెండ్స్, కొడాలి నాని నిజస్వరూపం షాక్లో మాజీ సీఎం జగన్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఓటమితో పాటు రాష్ట్రంలోనే వైఎస్ఆర్సీపీ దారుణ స్థాయిలో అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ నాయకులకు కాస్త ఇబ్బంది కలిగించే విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో మంత్రి పదవుల్లో ఉన్న కొడాలి నాని, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, పేరు నాని లాంటి వారు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో చంద్రబాబుపై చేసిన ఛాలెంజ్ల కారణంగా కొడాలి నాని మాత్రం మరింత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొడాలి నానిపై సోషల్ మీడియాలో ట్రోల్స్, బయట నిరసనలు మామూలుగా ఉండడం లేదు. సందర్భం దొరికిన ప్రతి చోట నానిని ఇరుకున పెట్టేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా కొడాలి నానిపై ఫ్లెక్సీలు వేశాయి. దీనికి సంబంధించిన వీడియోలు విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా కొడాలి నాని టీడీపీ పైన, ఆ పార్టీ అధినేత పైన పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలు అనేకంగా ఉన్నాయి. ఆ క్రమంలోనే ఒకేసారి కొడాలి నాని మాట్లాడుతూ ఈసారి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ఆయన షూ పాలిష్ చేస్తా అంటూ ఛాలెంజ్ విసిరారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు మాత్రమే కాక టీడీపీ కూడా అఖండ విజయాన్ని నమోదు చేసింది. దీంతో కొడాలి నాని అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అయితే కొడాలి నాని చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నారని, షూ పాలిష్ చేస్తున్నారని, సీఎం జగన్మోహన్ రెడ్డికి మోసం చేశారని, సీఎం జగన్మోహన్ రెడ్డి షాక్లో ఉన్నారని చాలా ట్వీట్లు అయితే మొదలవుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.